బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ రవి ప్రస్తుతానికి ఆయన విచారణలో ఇప్పుడు సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి. రవిని 4వ రోజు పోలీసులు విచారించారు. ఎస్పెషల్లీ ఇటు సజ్జనార్ దగ్గరుండి రవిని ఇంటరాగేషన్ చేశాడు. పోలీసులకు రవి ఓన్లీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాడు. ఐబొమ్మకు సంబంధించిన నెట్వర్క్ ఎక్కడుంది, ఆ నెట్వర్క్, ఆ సర్వర్స్, వాటికి సంబంధించిన డీటెయిల్స్. నెట్వర్క్ అంటే నా దగ్గర పెద్ద నెట్వర్క్ ఉంది, నేను ఒక మాఫియానే రన్ చేస్తున్నా, ఒక ప్యారలల్ గవర్నమెంట్నే రన్ చేస్తున్నా అని చెప్పేసి ఆయన గతంలో చెప్పుకొచ్చాడు. అంటే ఇటు సినిమాలని క్యాంప్ ప్రింట్లో రికార్డ్ చేయడం కానీ, హెచ్డి ప్రింట్స్ కావచ్చు, సర్వర్స్ని అటాక్ చేయడం, ఇలా నాకంటూ ఒక నెట్వర్క్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, కొంతమంది ఉన్నారు, ఇవన్నీ పనులు చేస్తారని చెప్పేసి. కానీ ప్రస్తుతానికి వాటి గురించి ఏం మాట్లాడట్లేదు. ఓన్లీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, తన లైఫ్, తను పర్సనల్గా ఎక్కడెక్కడ ఉన్నాడు ఏంటి అన్న దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఇటు పైరసీతో వచ్చిన డబ్బులతో ప్రస్తుతానికి ప్రతి 20 రోజులకి ఒకసారి ఒక దేశానికి టూర్ మీద వెళ్ళాడు రవి. ఏ కంట్రీస్ తిరిగాడు రవి అని అంటే ఇటు నెదర్లాండ్స్, ఇటు స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్, దుబాయ్, ఇలాంటి కంట్రీస్కి. అంటే ప్రతి 20 రోజులకు ఒకసారి తన స్థావరాలని మార్చుకుంటూ వెళ్ళాడు. అంటే తనను పట్టుకునే అవకాశం లేకుండా ఎక్కడ ఒక రెసిడెన్స్, అంటే ఒకటే ఇంట్లో ఉండి, ఒకటే ఒక రెసిడెన్స్లో ఉండి, ఆ రెసిడెన్స్ దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి తన అడ్డాలని, తన స్థావరాలని, తన అడ్డాలని ఎప్పటికప్పుడు మార్చాడు, దేశాలనే మార్చాడు. తన లొకేషన్స్ కాకుండా కంట్రీస్నే చేంజ్ చేశాడు. డిఫరెంట్ హోటల్స్, ఎయిర్బిఎన్బి, సర్వీస్ అపార్ట్మెంట్స్, ఫ్రెండ్స్, ఇలా డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ టైప్స్లో ఉండి మొత్తానికైతే పోలీసులకు అంతు చిక్కకుండా ఐపీ అడ్రస్, ఎన్నోసార్లు ఐపీ అడ్రస్ని ట్రేస్ చేసినా ఇమీడియట్గా మళ్ళీ ఇంకో కంట్రీలో చూపించడం, ఇలాంటివన్నీ చేశాడు. వాటన్నిటి గురించి చెప్తున్నాడు. కానీ ఐబొమ్మకు సంబంధించిన సర్వర్స్ ఎక్కడున్నాయి, ఆ నెట్వర్క్ రన్ చేయడానికి ఎంతో కొంత మిగతా రిసోర్సెస్, అంటే మిగతా వాళ్ళు, ఒక టీం, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ గురించి ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వట్లేదు. వాళ్ళెవరు, ఇతనికి తెలుగు రాష్ట్రాల నుంచి డేటా ఎలా వస్తుంది, సినిమాలు ఎలా వస్తున్నాయి, రికార్డ్ చేసినవి ఎలా వస్తున్నాయి, వీటి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మొత్తానికి ఇన్ని సంవత్సరాలలో ఇప్పుడు చెప్పడానికైతే అందరూ చెప్తున్నాడు 21,000 మూవీస్ని ఐబొమ్మ రిలీజ్ చేసింది, ఐబొమ్మ నెట్వర్క్లో ఉంది ఇప్పటిదాకా అని. నాకు తెలిసి నెట్ఫ్లిక్స్కి అదొక డ్రీమ్ అనుకుంటా, అన్ని సినిమాలు నెట్ఫ్లిక్స్లో ఉండడం. సో మొత్తానికి అయితే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటి ఓటీటీ కంటెంట్స్ ఎవరి దగ్గర లేనంత కంటెంట్ ఐబొమ్మ దగ్గర ఉందంటారు. మరి అది నిజంగా ఉందా లేదా తెలియదు. కానీ ఐబొమ్మకు సంబంధించి ఒక్కసారి మనం చూస్తే కనుక దాదాపు 21,000 సినిమాలు 20 కోట్లకు పైగా సంపాదించాడు అని చెప్పుకొస్తున్నారు. కానీ రవి ఇన్ని కంట్రీస్ తిరగడానికి, ఇటు కరేబియన్ ఐలాండ్స్లో ఆయన ఆ సిటిజన్షిప్ కూడా అక్కడ కొనుగోలు చేశాడు. సిటిజన్షిప్ కరేబియన్ ఐలాండ్స్లో సెంట్ కిట్స్, ఆ ఐలాండ్స్లో కొనుక్కోవడానికి ఎంతో కొంత డబ్బు ఖర్చు పెట్టి ఉండాలి. దాదాపు ఒక $1,00,000 ఖర్చు పెడితే కానీ సిటిజన్షిప్ దొరకదు ఇలాంటి కంట్రీస్లో. $1,00,000 నుంచి $5,00,000 ఖర్చు పెట్టి ఉండాలి. సో ఒక $1,00,000 అక్కడ ఖర్చు పెట్టినా ఈ 20 కోట్లలో మిగతా డబ్బు ఏమైంది? రవి పర్సనల్ అకౌంట్లో ప్రస్తుతానికి 3.5 కోట్ల డబ్బు ఉన్నట్టు గుర్తించారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా సీనియర్ ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు మనతో పాటు. అసలు 4వ రోజు ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, కోఆపరేట్ చేస్తున్నారా లేదా, ఎలాంటి కోఆపరేషన్ ఉంది రవిచంద్ర గారు ఇటు రవి నుంచి? ఐబొమ్మ రవిని ఈ రోజు 4వ రోజు కూడా పోలీసులు విచారణ చేశారు. ఆ విచారణలో ఐబొమ్మకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులకు చెప్పలేదు అనే తెలుస్తోంది. ప్రస్తుతానికి ఐబొమ్మకు సంబంధించి పాస్వర్డ్లు, ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ లో నాకు గుర్తులేదు అని వాటిని దాటవేస్తున్నట్లుగా మనకి సమాచారం అయితే ఉంది. తన వ్యక్తిగత సమాచారాన్ని అయితే కొంతవరకు ఆయన ఓపెన్ అయ్యాడు. తను ఏ కంట్రీస్ తిరిగాడు, ఎక్కడెక్కడ ఉన్నాడు, ఎంత ఖర్చు పెట్టుకున్నాడు, ఎంత డబ్బు సంపాదించాడు, అలాగే కరేబియన్ సిటిజన్షిప్ కూడా తీసుకున్నట్లుగా, ఇలాంటి కొన్ని తన వ్యక్తిగత వివరాలు మాత్రమే పోలీసులు 4 రోజులుగా అడిగిన విచారణలో ఆయన తెలిపినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఐబొమ్మకు సంబంధించిన
పూర్తి నెట్వర్క్ ఎక్కడ ఉంది, ఏ సర్వర్ నుంచి ఐబొమ్మలో అప్లోడ్ చేస్తున్నారు, ఐబొమ్మకు సంబంధించి తనతో పాటు ఇంకెవరైనా పనిచేస్తున్నారా, ఐబొమ్మకి కంటెంట్ ఎవరు పంపిస్తున్నారు, ఇలాంటి సమాచారాన్ని మాత్రం ప్రస్తుతానికైతే రవి ఎక్కడ కూడా పోలీసుల విచారణలో బయట పెట్టినట్లుగా సమాచారం లేదు. రేపు కూడా పోలీసుల విచారణ ఎదుర్కోబోతున్నాడు ఐబొమ్మ రవి. 5 రోజులు విచారణ ఉంది కాబట్టి ఈ విచారణలో 5వ రోజు కొంత ఉపయోగపడే సమాచారం వస్తుందని అటు చిత్ర పరిశ్రమ పోలీసులు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి ఐబొమ్మని బ్లాక్ చేసినప్పటికి కూడా దానికి ప్యారలల్ గా మరో నెట్వర్క్ అయితే స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. అలాగే ఐబొమ్మని కూడా కొన్ని బ్యాంక్ అకౌంట్స్ సర్వర్స్ కూడా లింక్ చేసి అక్కడ కూడా క్లిక్ చేసి సినిమాలు ఓపెన్ అయ్యేలాగా ఈ రకరకాల పద్ధతుల్లో ఈ పైరసీని స్ప్రెడ్ చేశారు. దాన్ని మొత్తాన్ని ఛేదించడానికి సైబర్ టీం అలాగే పోలీస్ యంత్రాంగం అంతా కూడా చాలా కృషి చేస్తున్నారు కళ్యాణ్. అయితే రవిచంద్ర, ఇప్పుడు ఐబొమ్మ రవి ప్రస్తుతానికి పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో ఇంకొక వెబ్సైట్ రన్ అవ్వడం కానీ డిఫరెంట్ వెబ్సైట్స్లో కంటెంట్ రావడం కానీ అంటే ఖచ్చితంగా ఎంతో కొంత టీం అయితే ఉంది, ఒక నెట్వర్క్. ఇంకా ఇతనితో పాటు రవితో పాటు ఇంకొంతమంది ఖచ్చితంగా ఉండే ఉంటారు కదా. ఖచ్చితంగా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం, ఐబొమ్మని బ్లాక్ చేసిన నెక్స్ట్ డేనే ఐబొమ్మ 1 అంటూ మరొకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. సో దాన్ని ఐబొమ్మ రవికి సంబంధించిన టీమే క్రియేట్ చేసి హ్యాండిల్ చేస్తున్నారా లేదా మరెవరైనా దాన్ని హ్యాండిల్ చేశారా అనేది ఇప్పుడు పోలీసులు చాలా కూలంకుషంగా విచారణ అయితే చేస్తున్నారు. అలాగే మూవీ రీల్స్ అది ఎటు ఐబొమ్మ కంటే మోస్ట్ డేంజరస్ సైట్, దానికి సంబంధించి కూడా ఎవరు ఇది దాని వెనుక ఉన్నారు, దాని మూలాలు ఏంటని కూడా సైబర్ టీం అయితే ప్రయత్నం చేస్తోంది. అసలు ఈ పైరసీ సైట్ల దగ్గర ఉన్నన్ని సినిమాలు ఆల్మోస్ట్ ఏ టీవీ నెట్వర్క్ లో కానీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా లేవనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఆ సినిమాని అది హిట్టా ఫట్టా సంబంధం లేకుండా ప్రతి సినిమాని కూడా ఈ పైరసీ సైట్స్ లో అప్లోడ్ చేసి ప్రేక్షకులకి ఫ్రీగా చూసే అవకాశాన్ని అయితే ఇన్ని సంవత్సరాలు కల్పించారు కళ్యాణ్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్.